కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. దేవాలయం వద్ద ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. భక్తుల రద్దీని అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఒక సూచన మేరకు ఆ ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ పండా గారు వారు చెప్పారా లేదా తెలియదు, అవసరం లేదు. రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది కాశీబొగ్గలు అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని ఆదేశాలను ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణం చేసేటువంటి వాటిలో కూడా చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం. ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు, ఆగమ పండితులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి, అందరి ఈఓలకి, ఏసీలకు, డీసీలకు పంపడం జరుగుతుంది. ఇవాళ జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనకి మా యొక్క బాధని, చనిపోయిన కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ క్షతగాత్రులు అనేటువంటి వాళ్ళు త్వరగా కోలుకొని మరి నిజ జీవితంలో వారు అందరితో కలిసి ఉండే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈనాడు జరిగిన సంఘటనకి బాధను వ్యక్తం చేస్తున్నారు. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక